దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ మార్గంలో నడవాలో సందిగ్ధంలో ఉన్నారా? మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటానికి ఏది డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారా? మీ ముందు 2 మార్గాలు ఉన్నాయా? మీ ముందు 2 ఆలోచనలు మీరు సందిగ్ధంలో ఉన్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీకు ఒక వాగ్దానం చేస్తున్నారు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 32వ కీర్తన 8వ చరణము చివరి లైన్ మనం చూసినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదనో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తానన్న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు చేయబోయే పని, నీవు తీసుకోబోయే నిర్ణయం ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని వాగ్దానం చేస్తున్నాడు. తొందరపడి మీ సుబుద్ధిని ఆధారం చేసుకొని మీరు నిర్ణయాలు చేసుకోబాకండి. అలా చేసినట్లయితే నష్టంలో, కష్టంలో, నిందలో, ఉపద్రవంలో, శాపంలో పడిపోతారు. దేవుడు మీకు చేస్తున్నటువంటి వాగ్దానం, నీ మీద దృష్టి పెట్టి నీకు ఆయన ఆలోచన చెప్తారన్నాడు. నీ యందు దృష్టి ఉంచి నీకు ఆయన ఆలోచన చెప్తాడు. మీరు ప్రార్థనలో గడపండి, ప్రార్థించండి. మీరు పని ప్రారంభించాలనుకుంటున్నారు కదా, దేవుని పాదాలు చెంత పెట్టండి. చదువుకోవాలనుకుంటున్నావా? దేవుని పాదాలు చెంత పెట్టండి. ఉన్నతమైనటువంటి కోర్సు చేయాలనుకుంటున్నావా? దేవుని పాదాలు చెంత పెట్టండి. అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారా? దేవుని పాదాలు చెంత పెట్టండి. బిజినెస్ చేయాలనుకుంటున్నారా? దేవుని పాదాలు చెంత పెట్టండి. వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? దేవుని పాదాలు చెంత పెట్టండి. ఎందుకంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన ఆయన చెప్పబోతున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. బిడ్డలను ఏ మార్గంలో నడిపించాలో అని ఆలోచిస్తున్నావా? సహోదరుడా, సహోదరి, ఆయనకు అప్పగించండి. దేవునికి ప్రార్థన చేయండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. త్వరపడి మీరు నిర్ణయాలు తీసుకోవద్దండి. అవి అంత సక్సెస్గా ఉండకపోవచ్చు. దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థించండి. చక్కని ఆలోచన చెప్పి మిమ్మల్ని క్షేమకరంగా నడిపిస్తాడు. ఉన్నతమైనటువంటి మార్గం మిమ్మల్ని ఉంచి అభివృద్ధి, ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచుతాడు. ఇటు కృప దేవుడు మనందరికి కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.